వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రహదారుల అభివృద్ధి పేరుతో టీడీఆర్ బాండ్లలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టేందుకు వైకాపా నేతలు ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే కేవలం తిరుపతి కార్పొరేషన్లోనే 414 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారన్నట్లుగా వారి మీద ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి తరుణంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రహదారుల అభివృద్ధి పేరుతో టీడీఆర్ బాండ్లలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టాలని వైకాపా నేతలు ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే తిరుపతి కార్పొరేషన్లోనే 414 కోట్ల రూపాయలు వారు దోపిడీకి పాల్పడ్డారన్నట్లుగా వారి మీద ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? 414 కోట్లుగా దాని పక్కన ఒక 2 సున్నాలు పెట్టుకోవాలి. ఓకే, అంటే 41,400 కోట్లు. ఎందుకంటే ఈ స్కామ్ 50,000 కోట్ల స్కామ్ అన్నాడు. నెల్లూరులో తెలుగుదేశం నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఒక్క తిరుపతిలోనే దగ్గర దగ్గర 414 కోట్లను ఇప్పుడు మీరు అంటున్నారు. విజిలెన్స్ నిర్ధారించింది ఇది. ఒక 4 మున్సిపల్ కమిషనర్ల పైన, ఒక 6 సబ్ రిజిస్ట్రార్ల పైన, లేకపోతే ఒక 20 మంది టౌన్ ప్లానింగ్ అధికారుల పైన చర్యలకి సిఫారసు చేశారు. సార్ అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, అభినయ్ రెడ్డి కొడుకు డిప్యూటీ మేయర్గా, మొత్తం అక్కడ 21 రోడ్లు సార్ మాస్టర్ ప్లాన్. అంటే మాస్టర్ ప్లాన్ పేరుతో 21 రోడ్లు మేము విస్తరిస్తున్నామని, రోడ్డు విస్తరణకి ఇచ్చిన భూమి కన్నా రెట్టింపు భూమి బాండ్ జారీ చేయడం. నెక్స్ట్ ఏది, ఇళ్ల స్థలం తీసుకుంది కానీ దాన్ని వాణిజ్య స్థలంగా చూపించటం. అంటే 2 రెట్లు కాదు, 3 రెట్లు 4 రెట్లు అధిక ధర మరి టీడీఆర్ ఇవ్వడం. అసలు ప్రభుత్వ భూములకే టీడీఆర్ బాండ్ల రూపంలో వారు కోట్లాది రూపాయలు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేయడం. ఎస్వి యూనివర్సిటీలో రోడ్డు వేస్తున్నారు. ఓకే, యూనివర్సిటీలో రోడ్డు విస్తరణ పేరుతో అక్కడ మరి ఆ టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయటం, దాన్ని వాళ్ళు అడ్డుకోవటం, అక్కడ ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు. అంటే ఒక్క తిరుపతిలోనే 4,000 కోట్ల స్కామ్. ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ శ్రీలక్ష్మి సార్, సీనియర్ ఐఏఎస్ అధికారిని. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆమె కూడా జైలుకి వెళ్ళింది గతంలో. అవును, గాలి జనార్దన్ రెడ్డి కేసులో శ్రీలక్ష్మి అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో 1.0 ఆమెనే తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఏం చేశాడు, అసలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చాడు, ఆ మున్సిపాలిటీ, టౌన్, ఆ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ అప్పచెప్పాడు. భూమన కరుణాకర్ రెడ్డి తను చేసిన అవినీతిని ఆమెపై నెట్టడం, తాటకి అని, పూతన, లంకిణి, అవినీతి అనకుండా. అరే ఒక్కొక్క పట్టు చీర 1,00,000, బీరువాల నిండా అలాంటి పట్టు చీరలు ఎన్ని ఉన్నాయి. ఒక్కొక్క విగ్గు 50 లక్షలు, 11 విగ్గులు ఉన్నాయి. అంటే ఆమె బెడ్రూమ్లో ఈయన చూసినట్టుగా. ఓకే, అంటే 11 విగ్గులు అంటే నీకు 11,50, 5.5 కోట్లు. ఆమె పట్టు చీరలు ఎన్ని ఉన్నాయి, ఆమె విగ్గులు ఎన్ని ఉన్నాయి అంటే నువ్వు ఆమెకి ఎంత దగ్గర మనకు తెలుసా? మనకు ఆమె దూరం కాబట్టి మనకు తెలియదు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీలక్ష్మి తోడు దంగలు. ఆ రోజు మనం చూసాం. విజయసాయి రెడ్డి, రాజకేశ్వర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందరూ తోడు దొంగలే. మద్యం స్కామ్. విజయసాయి రెడ్డి ఎలా అయితే బద్దలు కొట్టాడో, కర్త కర్మ క్రియ కేసరెడ్డి రాజు అన్నాడో, ఇప్పుడు ఇక్కడ ఏది టీడీఆర్ బాండ్స్లో కర్త కర్మ క్రియ భూమన కరుణాకర్ రెడ్డి, ఓకే, లేకపోతే శ్రీలక్ష్మి, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం. ఆమె ఈ ఆధారాలని తెలుగుదేశం నాయకులకి ఇచ్చి పొరుగు జిల్లా నా మీద ప్రెస్ మీట్ పెట్టించింది, 2,000 కోట్ల అవినీతి జరిగినట్టుగా నా పైన ఆరోపణలు చేశారంటాడు. ఒక తణుకు మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ, 700 కోట్ల టీడీఆర్ బాండ్స్. అంటే తణుకుకి అవసరమా? అసలు తణుకు మొత్తం డ్రింకింగ్ వాటర్ ఇచ్చినా అంత కాదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు అక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి మొత్తానికి నువ్వు అసలు మంచి పైప్ లైన్లు వేసినా కూడా అంత కాదు. ఒక టీడీఆర్ బాండ్స్ పేరుతో కారుమూరి నాగేశ్వరరావు,
అరే అక్కడ 4,000 ఉన్నదాన్ని 20,000 చూపించారని చదరపు గజం. సో రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి పేరుతో ఈ టీడీఆర్ బాండ్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా దండుకొని ఉండొచ్చు అంటారు? 50,000 కోట్లు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, ట్రాన్స్ఫరబుల్ కరప్షన్ రైట్స్. ఓకే, ఆ డి ప్లేస్లో సి పెట్టుకో. టీసీఆర్ అంటారా? టీడీఆర్ కాదు, టీసీఆర్ అన్నమాట. ఓకే, అంటే ఒక్క విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ ఒక రోడ్డు విస్తరణ పేరుతో 100 కోట్లు ఎత్తాడని. ఓకే, ఇప్పుడు నిన్న కూడా మూర్తి యాదవ్ ఆ జనసేన కార్పొరేటర్ అక్కడ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని సందర్భాల్లో అక్కడ ఆధారాలు చెప్పాడు. అంటే అటు విశాఖ, ఇటు తణుకు, లేకపోతే గుంటూరు, లేకపోతే తిరుపతి, మొత్తం అర్బన్ మున్సిపాలిటీలన్నిటిలో కూడా ఎన్నెన్ని టీడీఆర్ బాండ్స్ ఇచ్చారు, ఎన్నెన్ని రోడ్లు వేశారు, రోడ్డు విస్తరణ ముసుగులో అవినీతి విస్తరణ ఎలా సాగింది, దీని మీద ఒక సిట్ వేయాలి. ఓకే, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవాళ దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 50,000 కోట్ల స్కామ్ టీడీఆర్ బాండ్స్ ముసుగులో నీకు మొత్తం ఎంతమంది కమిషనర్లు సస్పెండ్ అవ్వాలి? ఇప్పుడు 4 కమిషనర్లు కాదు, అప్పుడు 100 మంది కమిషనర్లు. ఓకే, ఎంతమంది సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అవ్వాలి? 600 మంది సబ్ రిజిస్ట్రార్ల. అంటే ఎంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులు సస్పెండ్ చేయాలంటున్నాను. తిలా పాపం తలా పిడికాడు. టీడీఆర్ బాండ్స్ ముసుగులోనే 50,000 కోట్ల స్కామ్ చేశారంటే ఇవాళ ఎవరు అనకొండ? కారుమూరి నాగేశ్వరరావు తణుకు అనకొండ, ఎంవివి సత్యనారాయణ, విజయసాయిరెడ్డి విశాఖ అనకొండలు, గుంటూరులో ఒక అనకొండ, ఇప్పుడు ఈ తిరుపతిలో తండ్రి కొడుకులు అనకొండలుగా భూమన అండ్ సన్స్. అసలు ఎందుకు అసలు ఆంధ్రప్రదేశ్ అవినీతి అనకొండ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అటు శ్రీలక్ష్మి, ఇటు భూమన, అసలు మొత్తం వీళ్ళందరూ కూడా తుడిచిపెట్టిన విధానం. కేవలం తిరుపతి కార్పొరేషన్లోనే 414 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగింది అంటూ విజిలెన్స్ ఇప్పుడు రిపోర్ట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ ఎటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఇక్కడ విజిలెన్స్ రిపోర్టు, దీన్ని మళ్ళీ ఏసీబీ టేకప్ చేయటం, లేకపోతే సిఐడి పెట్టడం, సిట్ వేయడం, చరణంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ జగనన్న ఇళ్ల కాలనీల పథకం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, దానికి కూడా మొత్తం 10,000 కోట్ల స్కామ్ అన్నారు. ఏది మెరకేస్తున్నాం లెవలింగ్ పేరుతో అన్ని మున్సిపాలిటీల్లో జగనన్న ఆయన ఏమన్నాడు, నేను ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నాను అన్నాడు. మెరక పేరుతోనే 4,000 కోట్లు. అరే ఒక్కొక్క ఎకరం 5 లక్షలు, 50 లక్షలు కొనిపించారు. ఒక్కొక్క ఎకరం 10 లక్షలు, కోటి రూపాయలు కొనిపించారు. జగనన్న ఇళ్ల కాలనీల పథకం మంత్రి రజనీ మీద కేసు కూడా పడింది. అవును, ఆ ఎడ్లపాటు రైతులు ఆ జగనన్న ఇళ్ల కాలనీల్లో రజనీ నన్ను ఇలా మోసం చేసిందని వాళ్ళే కేసులు పెట్టిన పరిస్థితుల్లో ఇక్కడ ఇవాళ ఏంటంటే విజిలెన్స్ ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చి కొంతమంది అధికారులను బలి చేయటం కాదు. ఇప్పుడు అది ఉంది నెయ్యి, కల్తీ నెయ్యి, తిరుపతి మహాప్రసాదం లడ్డు, అధికారులను బలిపెడితే సిట్టు కూడా అధికారులపై చర్యలతో సరిపెడితే పాలక మండళ్ళకు బాధ్యత లేదా? చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వదిలేస్తారా? ఇప్పుడు ఇది కూడా అదే. ఇప్పుడు తిరుపతి మున్సిపాలిటీ, తణుకు మున్సిపాలిటీ, విశాఖ మున్సిపాలిటీ ఒట్టి కమిషనర్లు 4 బదిలీ చేస్తారా, సస్పెండ్ చేస్తారా? వాళ్ళతో ఆ తప్పులు చేయించిన చైర్పర్సన్స్, డిప్యూటీ మేయర్స్, ఎమ్మెల్యేలు వాళ్ళపైన చర్యలు తీసుకోరా? అంటే పొలిటికల్ కరప్షన్ జోలికి వెళ్ళకూడదు అని ఏమైనా ఒట్టు పెట్టుకున్నారా? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.